కొండ గుట్టలన్నీ కోతకు గురయ్యాయ పచ్చనైనప్పుడు అవి పుచ్చిపోయి రాళ్ళకు గురి అయ్యే రత్నాల భూములు పాడి పశువులన్నీ మరణం ఉంది. బలము గాయవేత ఆమెటి గుట్టలు కన్నడ కూర్చమన్న కారణాలు ఆశలేని వాన మాట వేస కనుల ముందు కూడు గుడ్డు లేక గోసబిల్లు తొమ్మిది రోడ్డు పెట్టినాడు రోజాలు కూరగాళ్ళు పలికి బోరుగోరుని తల్లి అడుగు పెట్టినాడు కలం లేనటువంటి అడుగు కాబట్టి నాకు క్షమించండి. తెలంగాణ రాష్ట్ర భట్టరాజు సంఘం బాధ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హరివిల్లు వర్ణంలో మా డాడీ పేరు బి రవిరాజు, మా తాతగారి పేరు కురపాటి గణపతిరాజు. ఈరోజు నాకు ఈ షీల్డ్ ఎందుకు వచ్చిందంటే నేను ఎలా అనిపించింది ఈరోజు మీరు లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఓకే ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఏమేమి నేర్చుకున్నారు? ఓకే, 3.5 years. ఇది ఫోర్త్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, ఏమవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? 7 పర్ఫామ్ చేశాను. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి మీకు అవార్డ్స్? ఓకే, మీ గురుగారి గురించి ఏం చెప్తారు? ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు. ఇంకా అవకాశాలు ఇవ్వాలని. ఇది ఏంటంటే మాది భట్టరాజు సంఘం తరఫున ఈ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏది కానీ ఈవెంట్స్ కానీ జరుగుతూ ఉంటాయి సార్. ఓకే, ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల రేపొద్దున ఏంటి అని అంటే యూత్ అనే వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అనమాట. యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్ ఉంది. ఇలా కాదు, మనం అడుగుబడిన ఉన్న కళలు కూడా దాన్ని మనం పేరెంట్స్గా మనం కూడా ఎంకరేజ్ చేయాలి. యాజ్ ఏ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి అండి. మేడం, లాస్ట్ ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా మెసేజ్, ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా స్మాల్ చిన్న మెసేజ్? ఆడపిల్ల లేనిది అసలు జననమే లేదండి. మొదటగా సూపర్, ఒక చిన్న పిల్లగా ఎదిగి తర్వాత చదువు, తల్లిదండ్రుల మధ్యలో పెరిగి తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడు పెళ్ళి, తల్లిదండ్రుల మాట విని తర్వాత హస్బెండ్, ఇలాగా అంటే ఒక ఆడపిల్ల అనేది ఒక వాటర్ టైప్ అండి, ఒక నీళ్ళలాగా. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో కానీ తనని తను మార్చుకుంటూ తనని మోల్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్క అట్మాస్ఫియర్లో కూడా అలాగా చేంజ్ అవుతూ, కానీ ఫైనల్గా అయితే ఏ ఆడపిల్లైనా ఒక లెజెండ్ అవ్వాలండి. సూపర్ అండి.